హాయ్ గాయ్స్, నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో మీకు 80 స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ హౌస్ అయితే చూపించబోతున్నాను. ఎంట్రన్స్ ఎలివేషన్ అయితే ఇట్లా కనిపిస్తుంది చూడండి. సూపర్ ఎలివేషన్ కదండి, చాలా లేటెస్ట్ ఎలివేషన్. మీరు చూస్తే ఎంట్రన్స్లో కార్ పార్కింగ్ కూడా ఉంది చూడండి. చూపిస్తాను, మొత్తం అంతా చూపిస్తాను. ఇది 2 రోడ్ కార్నర్ అండి, 40 ఫీట్ 40 ఫీట్ 2 రోడ్ కార్నర్ బిట్ అండి. ఇది వెస్ట్ సౌత్ కార్నర్. ఓకే, వెస్ట్ సౌత్ కార్నర్. ఎంట్రన్స్ మాత్రం మీకు వెస్ట్ వస్తుంది. ఈ పక్కన కూడా మొత్తం అన్ని బిల్డింగ్స్ అయితే రెడీ అయిపోయండి. చాలామంది ఉంటున్నారు కూడా, స్టే చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఒకసారి లోపలికి వెళ్దాము ఎట్లా ఉందనేది. సైడ్ని కూడా మొక్కలు వేసుకోవడానికి చిన్న చిన్న బ్రిక్ వర్క్ కూడా చేశారు. అండ్ చూడండి ఎంత బాగుందో, చక్కగా మీరు ఇక్కడ మొక్కలు వేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం ఎంట్రన్స్ ర్యాంప్ నుంచి లోపలికి సరదాగా వెళ్ళి చూద్దాం. మొత్తం హౌస్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలోనే చెప్తాను, మీరు అస్సలు స్కిప్ చేయొద్దు. మీకు ఎంట్రన్స్ మెయిన్ డోర్ కాన్సెప్ట్ అయితే ఇట్లా కనిపిస్తుంది. మొత్తం టేకు. అండ్ ఇక్కడ మనకి చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు సీలింగ్ దగ్గర. అండ్ ఇక్కడ మనకు ఒక ట్యాప్ ఇచ్చారు. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అనుకోండి, బట్ పార్కింగ్ బయట కూడా మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే 2 రోడ్ కార్నర్, మీరు సౌత్ వైపు అయినా మీరు ఒక కార్ పెట్టుకోవచ్చు, అంత స్పేసెస్ అయితే ఉందండి. ఓకే, ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా డిజైన్ చేశారు. హౌస్ మాత్రం బ్యూటిఫుల్ అండి, చాలా బాగా డిజైన్ చేశారు. మీకు చెప్తున్నాను కదా, ఇక్కడ చూడండి సీలింగ్స్ కూడా మీకు సిఎన్సి షీట్స్ తోటి సీలింగ్ చేశారు. ఎక్కడ ఏం తగ్గలేదండి. మామూలు ప్లెయిన్ సీలింగ్స్ వేరు, సిఎన్సి సీలింగ్స్ వేరు. నేను చాలా వీడియోస్లో చెప్పాను, మీరు ఫాలో అయ్యి ఉంటే మీకు తెలుస్తుంది ఈ షీట్స్ గురించి, ఆర్ట్ గురించి. మన ఛానల్లో గొప్పల వీడియోస్ ఉన్నాయి. ఓకేనా, సో ఒకసారి ఇప్పుడు చూసారు కదా, ఇది హాల్ డిజైన్. టైల్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది, క్లాస్గా ఉంది. ఏదో రొటీన్ టైల్ కాన్సెప్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో ఇది మనకి పైకి స్టేర్ కేస్, డూప్లెక్స్ అన్నాను కదా. ఇది 3 BHK డూప్లెక్స్ హౌస్ అండి. 80 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అయితే మీకు కనిపిస్తుంది. మొత్తము టోటల్ 80 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ సౌత్ కార్నర్. అండ్ ఇది మనకి డైనింగ్ స్పేస్ అండ్ కిచెన్ అండి. ఇక్కడ డైనింగ్ స్పేస్ దగ్గర కూడా వీళ్ళు సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు, మల్టీ కలర్ లైట్స్ ప్రొవైడ్ చేశారు, చూసారా. సో ఇది మనకి డైనింగ్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. మొత్తం 3 BHK 80 స్క్వేర్ యార్డ్స్లోనండి. ఇది మనకి చిన్న ముసలివాడ వీరానగర్లో ఉంటుంది. ఇంకా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పాయింట్, పైన చిన్న స్టోరేజ్ పాయింట్ అండ్ ఒక చిన్న వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేస్తారు, చూసారు కదా. వాష్ బేసిన్ కానీ. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, మనం మెయిన్ ప్లేస్కి వచ్చాము, లేడీస్ అడ్డా. ఓకేనా, ఇది మనం లేడీస్ అడ్డా అని అనుకోవాలి, ఎందుకంటే మనకు బాగా వండి పెట్టే ప్లేస్. వాళ్ళకి నచ్చినట్టు డిజైన్ చేస్తేనే మనకి బాగా వండి పెట్టగలరు. ఓకే, సో ఇది మనకి ఆల్ స్పేస్ అయితే చాలా బాగా డిజైన్ చేస్తారండి. వెంటిలేషన్ పాయింట్ కానీ, ఇక్కడ చిమ్నీ పాయింట్ కానీ, గ్రాసరీ పాయింట్ కానీ చూడండి. మొత్తం గ్రాసరీ స్పేస్ అయితే చాలా స్పేసెస్గా ఉంది. ఏదైనా మీరు వుడ్ వర్క్ చేసుకుంటేనే బాగుంటుంది. ఓకేనా, అంటే వీళ్ళు బాగా డిజైన్ చేశారు, దానికి మీరు కొంచెం రంగులు అద్దు పెట్టాలి. ఓకే, సో ఇది మనకి యూటిలిటీ, ఇక్కడే మనకి యూటిలిటీ పాయింట్ వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి మొత్తం గ్రిల్స్తో కవర్ చేస్తారు యూటిలిటీలోని. అండ్ ఇది మనకి కన్సీల్డ్ బోర్ పాయింట్ అండి. పక్కనే 2 ట్యాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బాగుంది, స్పేసియస్గా ఉంది. అండ్ ఎవరైనా వర్క్ చేయడానికి వచ్చినప్పుడు, అంటే మెయిడ్స్ ఎవరైనా వర్క్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ బాగుంటుందండి వర్క్ అవి. ఓకేనా, సో ఇది మనకి పైకి స్టేర్ కేసు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను. లెఫ్ట్ సైడ్ మనకి వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా సూట్స్ ప్రొవైడ్ చేశారండి. చూడండి, మీకు సూట్స్ గురించి, వీటి గురించి, అన్నిటి గురించి చాలా వీడియోస్లో చెప్తాను. వీటిలో ప్రైజ్లు ఎట్లా ఉంటాయి, అట్లా ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి అని ప్రతిదీ. అంటే ప్యారీ వేర్ ఏంటి అన్నీ చెప్తాను. మన దాంట్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఫాలో అవ్వండి. ఓకేనా, సో ఇది మనకి బెడ్రూమ్ అండి. వాష్రూమ్కి ఆపోజిట్లో బెడ్రూమ్. ఎదురెదురుగా ఉండే మీకు ఏ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే చాలామంది వాస్తు అనుకుంటారు కదా. అంటే డోర్కి ఆపోజిట్లోనే ఉండాలి ఏదైనా. ఓకే, సీలింగ్స్ చూడండి ఎక్కడ తగ్గలేదని చెప్పాను కదా. అండ్ ఒక సైడ్ అంతా కబోర్డ్ డిజైన్ వస్తుంది మీకు. కబోర్డ్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇది మీకు వెంటిలేషన్ పాయింట్ అండ్ ఇచ్చింగ్ గ్లాస్ అయితే మనకి ఇచ్చారు దానికి. అండ్ ఇక్కడ చూసారు కదా, అది ఆ పాయింట్ గురించి లాస్ట్లో చెప్తాను. సో ఇది మనకి ప్రతి వాల్కి ఒక రాయల్ ప్లే అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. ఎక్కడ ఏమీ తగ్గలేదని చెప్పాను కదా. రాయల్ ప్లే డిజైన్ అయితే అట్లా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇది మనకి ఇన్వర్టర్ పాయింట్. ఇక్కడ మీరు మీ పిల్లలు కానీ ఎవరైనా బయట పెడితే వచ్చి తీసేస్తారు. సో ఇక్కడ సేఫ్గా ఒక వుడ్ వర్క్ తోటి చేయించి ఇక్కడ మనకి ఇన్వర్టర్ పాయింట్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. సో మనం బెడ్ వేసుకొని దాన్ని అడ్డు పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం గైస్, పైన ఎలా డిజైన్ చేశారనేది చెప్తాను గైస్. అంతకంటే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. అంతేకాకుండా మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీరు నాకు కాల్ చేయొచ్చు. సో మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఒక వెంటిలేషన్ పాయింట్ ఉంది. అండ్ ఇక్కడ చూసారు కదా, రైట్ సైడ్ ఒక గ్రానైట్ కాదు, స్టోన్ ఆర్ట్ అన్నమాట అది. అండ్ ఇదంతా మనకి చాలా కాస్ట్లీ అన్నమాట మెటీరియల్. 304 మెటీరియల్. ఇక మనకి స్క్వేర్కి ఒక రేట్ ఉంటుంది, రౌండ్ పైప్కి ఒక రేట్ ఉంటుంది. అన్నీ మీకు చెప్తూ ఉంటాను నేను, అవి సపరేట్ వీడియోసే చేశాను. ఓకే, సో ఇక్కడ మనం చెప్పం. అండ్ పైన హాల్ సీలింగ్ డిజైన్ అయితే ఇట్లా కనిపిస్తుంది. ఇది కూడా స్పేసెస్, అంటే మీకు 2 హాల్స్ వచ్చేసినాయి. 2 హాల్స్ వచ్చాయి, 3 బెడ్రూమ్లు వచ్చాయి, చక్కగా కిందన ఒక కిచెన్ వచ్చింది, యూటిలిటీ పాయింట్స్. ఇది మనకి బాల్కనీ, అది కూడా లాస్ట్లో చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఈ బెడ్రూము పక్కనే ఒక పూజా గది.
మనకి ఈశాన్యంలో పూజా గది కూడా ఉంటుంది. అండ్ ఇది ఒక బెడ్రూమ్, పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్. ఇది ఒక్కసారి బెడ్రూమ్ కాకుండా పక్కనున్న పూజా గది చూసేద్దాము. చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు, సెపరేట్ మాట, అంటే ఇంకా ఎవరికి సంబంధం ఉండదు, అంత బాగా సెపరేట్గా డిజైన్ చేశారు. పైన సీలింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి డోర్ ఆర్ట్ కూడా చాలా బాగుంది. అంటే మీరు గంటల డోర్స్ అడుగుతారు కదా, సో అలాంటిది డిజైన్ చేసి పెట్టారు ఆయన. ఒకసారి బెడ్రూమ్ చూసేద్దాము. ఆల్రెడీ చెప్పాను కదా మీకు, బెడ్రూమ్స్లోని మొత్తం ఇక్కడ 3 ఉన్నాయి. కింద ఒకటి, పైన 2 బెడ్రూమ్స్. ఓకేనా, ఒక హాల్ కిందన, పైన ఒక హాల్. ఓకే, సో సీలింగ్ డిజైన్స్ చూసారు కదా. అంటే దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది, ఒక బాల్కనీ కూడా వస్తుంది అటాచ్డ్. ఓకే, సో ఒకసారి మనం బాల్కనీకి వెళ్ళి అప్పుడు వాష్రూమ్ చూద్దాము. టైల్ కాన్సెప్ట్ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు. అన్ని సెపరేట్ టైల్ కాన్సెప్ట్స్ అండి. బాల్కనీకి ఒకటి వస్తుంది. అండ్ మిగతా బెడ్రూమ్ ఏరియాస్ అన్నిటికీ కామన్ కాన్సెప్ట్ అయితే మీకు వస్తుంది. సో ఇది మనకి బాత్రూమ్ టైల్ కాన్సెప్ట్ అండి. చూడండి స్పేసెస్, ఏదైనా ఎక్కడ ఏమి చిన్న రూమ్లని ఆలోచన అయితే లేదు. మీరు చాలామంది అనుకుంటారు 80 స్క్వేర్ యార్డ్స్లోని ఏదో చిన్నవి వస్తాయని మాత్రం అనుకుంటారు. అట్లా అయితే వీళ్ళు డిజైన్ చేయలేదండి, బిల్డర్లు వాళ్ళును చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. సో ఇది ఒక బెడ్రూమ్ అండి. దీని సీలింగ్ డిజైన్స్ చూడండి, లైట్స్ కానీ రోప్స్ కానీ ఎక్కడ ఏవి తగ్గించలేదండి. ఒక కస్టమర్కి ఎంత అయితే డబ్బులు పెట్టుకుంటాడో ఆయనకి సాటిస్ఫాక్షన్గా వీళ్ళు కూడా మీకు ఇన్ని ప్రొవైడ్ చేశారు. రాయల్ ప్లే ప్రతి రూమ్కి ఒక రాయల్ ప్లే ఇచ్చేస్తున్నారు. సో ఇక్కడ డోర్ కాన్సెప్ట్ కూడా ఒకసారి చూపిద్దాం. కింద నుంచి మీకు డోర్ కాన్సెప్ట్ చూపించలేదు. ఇవి లామినేటెడ్ డోర్స్ అండి. ఈ సపరేట్గా డిజైన్ చేయించుకుంటారు వీళ్ళు. కొన్ని లామినేటెడ్ డోర్స్ సేమ్ ఒకలాగా ఉంటాయి, కానీ వీళ్ళు అలా కాదు, సపరేట్గా చేయించారు. ఓకే, ఇక్కడ చూడండి ఇందులో ఒక షూట్ కూడా ప్రొవైడ్ చేశారు. కింద ఒక షూట్ చూపించాను కదా వాష్రూమ్, ఇది ఒక షూటు. ఇది ప్యారీవేర్ మీకు దగ్గరికి వచ్చి చూపిస్తుంది, ఎందుకంటే ప్యారీవేర్ ఒక్కొక్క సూట్ కాస్ట్ మీకు 10,000 ప్లస్ ఉంటుంది, 10,000 ప్లస్. అదే నార్మల్ అయితే మీకు 2,500 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది కూడా ఒక ఇన్ఫర్మేషన్ మీకు చాలామందికి అర్థం అవుతుందని చెప్తున్నాను. అండ్ ఇది చూడండి టైల్ కాన్సెప్ట్, మీకు ఆల్రెడీ ముందు ఒక బాల్కనీ చూపించాను కదా, ఈ బాల్కనీ టైల్ కాన్సెప్ట్ అయితే మీకు ఇట్లా కనిపిస్తుంది. ఇది టఫ్ అండ్ గ్లాస్ అండి. చుట్టూ ఏరియా చూపిస్తాను చూడండి, ఇదంతా రోడ్డు. మీకు చెప్పాను కదా అక్కడ మొక్కలు వేసుకోవడానికి అన్నిటికీ స్పేసెస్గానే ఉంటుంది. సో ఇప్పుడు మనం డాబా మీదకి వెళ్దాం. డాబా మీద నుంచి మొత్తం చూపిస్తాను. ఈ మెట్ల గురించి చెప్తున్నాను కదా, గ్రానైట్ అండి, మొత్తం గ్రానైట్. కింద మీకు చెప్పలేదు, ఇది మొత్తం గ్రానైటే ప్రొవైడ్ చేశారు. చూడండి కంప్లీట్ గ్రానైట్, అంటే ఏదో బ్లాక్ పెరల్ అలాంటిది కాదు, సెపరేట్ కొద్దిగా కాస్ట్లీ చేశారు వీళ్ళు, ఏం తక్కువదైతే వేయలేదు. ఇక్కడ మనకి సేఫ్టీ డోర్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ మీరు లాక్ చేసుకోవచ్చు, లాక్ చేసుకొని మళ్ళీ మీకు కావాల్సినప్పుడు లాక్ తీసుకోవచ్చు. అంటే లోపల నుంచి కాబట్టి వీళ్ళు సేఫ్టీ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. చుట్టూ హౌసెస్ అయితే ఇట్లా కనిపిస్తాయండి. మీకు హౌసెస్ కూడా ఉన్నాయి. డిస్టెన్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లోనే మీకు డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇది మనకి పైన వాటర్ ట్యాంక్ అండి. దానికి ఒక ఐరన్ స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక యూటిలిటీ పాయింట్ ఇచ్చారు చూడండి. సో ఇదే ఆ యూటిలిటీ పాయింట్ అండి. డోర్ తీయలేక నేను తీయలేదు, కొద్దిగా గట్టిగా ఉందని. సో చూసారు కదా యూటిలిటీ పాయింట్, మొత్తం అంతా చూపిస్తాను చూడండి. లోపల కంప్లీట్ టైల్ కాన్సెప్ట్ ఇచ్చేసారు. ఎవరైనా బట్టలు ఉతుక్కోవడానికి వాటికి మీకు పైకి యూజ్ అవుతుందండి. సో ఇది గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.